హలో గైస్, మైక్రోసాఫ్ట్ వాళ్ళు బీ అవేర్గా ఉండండి. ఎందుకంటే మీకు కొంచెం స్కామ్ అనేది జరుగుతుంది దీంట్లో అనమాట. మీకు ఏమని వస్తుందంటే మీకు మెయిల్ అనేది వస్తుంది, మైక్రోసాఫ్ట్ పాస్వర్డ్ రీసెట్ అని ఒకటి వస్తుంది అనమాట. అదైతే స్కామర్కి అది మీరు రీసెట్ చేశారనుకోండి, మీకు మీ లాగిన్ డీటెయిల్స్ అని స్కామర్స్కి అయితే పోతాయి అనమాట. అది ఎందుకు అని చెప్తున్నారంటే గైస్, మీకు ఇక్కడ చూపించినట్టు ఉంటే మనకి మైక్రోసాఫ్ట్ అని పాస్వర్డ్ రీసెట్ అని ఒకటి మెయిల్ వస్తుంది. పైన వచ్చేసరికి microsoft.com అని వచ్చేస్తుంది అనమాట. ఇది యాక్చువల్గా ఏం స్కామ్ అంటే స్కామ్లో మీకు ఇక్కడ మెయిల్లో వచ్చేసి మనకి పైన ఆర్ దూరం నుంచి చూస్తేనేమో మైక్రోసాఫ్ట్ అని వస్తుంది. దగ్గర నుంచి జూమ్ చేసి చూస్తే అనమాట మీకు ఆర్ఎన్ రెండు కలిపి చేస్తే దూరం నుంచి ఎం అని చూస్తుంది. అది యాక్చువల్లీ మైక్రోసాఫ్ట్ కాదు, ఆర్ఎన్ క్రోసాఫ్ట్. అది దాంట్లో మీరు పాస్వర్డ్ రీసెట్ అని చేశారనుకోండి, మీరు స్కామ్కి గురయ్యారని అనుకోవచ్చు. ఎందుకంటే మీ స్కామ్ డీటెయిల్స్ అంటే మీ డీటెయిల్స్, మీ లాగిన్ డీటెయిల్స్ అన్నీ వాళ్ళకైతే వెళ్ళిపోతున్నాయి. మీరు దీనికి బీ అవేర్గా ఉండండి అని నేను మీకు ముందు చెప్తున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ముందు అకౌంట్ని ఫాలో చేసుకోండి ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ కోసం. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేసేయండి.